ఇది కూడా రేర్ కాంబినేషన్. చింత చిగురు కొంచెం సీజనల్ వారీగా దొరుకుతుంది కదా. ఆ పప్పు కమ్మదనం, ఆ చింత చిగురు నుంచి వచ్చే ఆ స్వచ్ఛమైన పులుపు, బాబా బాబా, ఆ పచ్చళ్ళలో ఉండే ఆ కారం తింటుంటే ఉందండి. ఆహా, జుర్రుగు తినొచ్చు ఇలాంటి మంచి పలచని పప్పు ఉంటే. పప్పులోనే పప్పు మామిడికాయ కాంబినేషన్. మళ్ళీ దీంట్లో కూడా కొద్దిగా నెయ్యి వేద్దాం. మామిడికాయ ముక్కలు కూడా క్లియర్గా తెలుస్తున్నాయి. చింత చిగురు ఒక టైపు పులుపు అయితే ఈ మామిడికాయ ముక్క ఇంకో రకమైన పులుపు. ఏదైనా కమ్మదనంలో మాత్రం రెండు సాటే.